విశాఖలో కురిసినటువంటి భారీ వర్షాలకు ఈదురుగాలులకు ఎక్కడికక్కడ చెట్లు కరెంటు స్తంభాలు కూలిపోతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా నేనున్నటువంటి ఏరియాలో కూలిపోయినటువంటి కరెంటు పోల్స్కి చూస్తే ఈ కేబుల్స్ చాలా అంటే చాలా పవర్ఫుల్ విద్యుత్ కేబుల్స్ ఒక్కసారిగా చెట్టు వేళ్లతో సహా లేచిపోయినటువంటి నేపథ్యంలో మొత్తం ఎక్కడికక్కడ తెగిపోయినటువంటిది అయితే ఉంది. ఇవన్నీ మెయిన్ విద్యుత్ లైన్కి సంబంధించి ఇక్కడ నుంచి ట్రాన్స్ఫార్మర్ రూపంలో వివిధ ప్లేసెస్కు సరఫరా అయ్యేటటువంటి లైన్ ఇదంతా కూడా. అయితే ఒక్కసారిగా దీనికి ఆనుకుని ఉన్నటువంటి చెట్టు మొత్తం కూలిపోయినటువంటి పరిస్థితుల్లో అంటే భూమి లోపల నుంచి బేస్మెంట్ కూడా లేచి బయటకు వచ్చేసినటువంటిది అయితే ఉంది. ఎక్కడికక్కడ వైర్లన్నీ కూడా కట్ అయిపోయాయి. దీంతో ఇప్పటికే విశాఖ నగరంలో అనేక ప్లేసెస్లో చెట్లు కూలిపోవడం, కరెంటు స్తంభాలు ఎక్కడెక్కడ విరిగి పడిపోయినటువంటి నేపథ్యంలో విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి అధికారులతో పాటుగా వివిధ శాఖ అధికారులు ప్రస్తుతం వీటన్నింటినీ తొలగించే పనిలో పడినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మనం చూడొచ్చు, విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి కొంతమంది అధికారులు మొత్తం ఎక్కడెక్కడ పవర్ని నిలుపుదల చేయడంతో పాటుగా వీటన్నింటినీ ఆ విద్యుత్ లైన్లు పునరుద్ధరించే పనిలో పడ్డారు. ఒక్కసారిగా ఉదుద్దు ఆ రోజులు మళ్ళీ ఒకసారి కనిపించినాయని చెప్పొచ్చు. విశాఖలో ఉన్నటువంటి అనేక ప్లేసెస్లో రోడ్ల మీద ఇదే విధంగా చెట్లు కూలిపోవడం, ఆ కరెంటు స్తంభాలు విరిగి పడిపోయినటువంటి నేపథ్యంలో అన్నింటినీ కట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనము చూస్తే ఎందుకంటే వీటిని కట్ చేస్తే కానీ పోల్స్ అన్నింటినీ పక్కకు తీయడానికి అవదు. ఆ క్రెయిన్స్ వచ్చి వాటి చెట్లన్నింటినీ కూడా వీళ్ళు తొలగించే అవకాశం అయితే ఉండదు. ఎక్కడికక్కడ ప్రస్తుతం సిబ్బంది కూడా, ఎందుకంటే చాలామంది సిబ్బంది విజయదశమి ఆ సెలబ్రేషన్స్లో ఆ లీవులు పెట్టున్నటువంటిది అయితే ఉంది. కొంతమంది సెలవు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ప్రైవేటు వ్యక్తులను కూడా తీసుకుని వచ్చి, బయట నుంచి వ్యక్తులను తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా వీటిని కట్ చేసే పనిలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి ప్రస్తుతం అంతా ఉన్నారు. మొత్తము సిటీలో ఎన్ని ప్రాంతాల్లో ఇవి పడిపోయినటువంటి సమాచారం ఏమైనా ఉందా? మీ పరిధికి సంబంధించి అసలు ఎన్ని ప్లేసెస్లో ఉన్నాయి? వీటిని పునరుద్ధరించడానికి అసలు ఎంత టైం పడుతుంది? అంత సిబ్బంది ఉందా సెలవు రోజు? నా సెక్షన్ వరకు 4 లొకేషన్స్లో వచ్చిందండి ప్రాబ్లమ్. ఇదే కొంచెం మేజర్గా వచ్చింది కృష్ణ దగ్గర. మిగిలినవన్నీ నాదంతా యూజేకేబుల్ కదండి. స్ట్రీట్ లైట్ వైర్ ఒకటే ఉంటుంది. 3 పోల్స్ జస్ట్ ఇప్పుడు ఇంకో కాల్ రిసీవ్ అయింది. 4 లొకేషన్స్లో ప్రాబ్లం అయింది. ఒకటి ఇది క్రేన్ ఆపరేటర్కి ఆల్రెడీ కాల్ చేస్తాను, తను వస్తున్నారు. వచ్చిన తర్వాత ఇది యాజ్ టీజ్గా పెట్టిస్తారు. ఎంత టైం పట్టొచ్చు? చాలా చోట్ల ఒక్కొక్క, అంటే మీ ఏరియాలోనే ఎట్లా ఉంది, ఇతర ఏరియాలో కూడా ఉంటుంది. వాటన్నింటిని పునరుద్ధరించడానికి ఎంత టైం? రిస్టోర్ చేయడానికి 1 అవర్ పడుతుంది. తెగిపోయినటువంటి కేబుల్ పరిస్థితి ఏంటి? వాటన్నింటిని లైన్ చేయడానికి ఏమైనా టైం తీసుకుంటారు? ముందు డిస్కనెక్ట్ చేస్తాం ఫస్ట్, అంటే ఎలాంటి ప్రమాదాలు యాక్సిడెంట్స్ అవి జరగకుండా ఉంటే. అది స్ట్రీట్ లైట్ వైర్ కదా, 6 దాటిన తర్వాత వాళ్ళు ఆన్ చేసేస్తారు జీవీఎంసీ వాళ్ళు. అది మళ్ళీ ఇష్యూ అవ్వకుండా అవన్నీ డిస్కనెక్ట్ చేస్తాం. అంటే ఈ స్ట్రీట్ లైట్లు కానీ, పబ్లిక్ వెళ్ళే అంటే హౌసెస్కి వెళ్ళే కరెంటు లైన్స్ కానీ, వీటి నైట్కి ఏమైనా పవర్ ప్రాబ్లం ఉంటుందా? వచ్చేసే అవకాశం ఏమైనా? డెఫినెట్గా వచ్చేస్తుందండి. ఎక్కడ ఇప్పటి వరకు కూడా ఇంటరప్షన్ అయితే లేదు మాది స్ట్రీట్ లైట్. ఎక్కడ అంటే మీకు ముందస్తుగా ఏమైనా సమాచారం ఏమైనా ఉంటుందా? తెలియజేస్తున్నారా పలానా చోట కరెంట్ పోల్స్ కేబుల్స్ తెగిపోయినాయి, లేకపోతే ప్రమాదం ఉండే అవకాశం? వీళ్ళు వార్డ్ కార్పొరేటర్ ఉంటారు కదా, డెఫినెట్గా నాకు వాళ్ళే ఇన్ఫామ్ చేశారు. నాకు మ్యామ్ ఇలా పలానా చోట పోల్ పడిపోయింది అని వాళ్ళు ఇన్ఫామ్ చేశారు. నేను వెంటనే ఇమీడియట్గా మేము బ్యాచ్ల కింద పెట్టుకుని వచ్చాం. 4 బ్యాచ్లు పెట్టి మొత్తం సెక్షన్. ఉన్నారా ప్రైవేట్ నుంచి ఎంగేజ్ చేస్తున్నారు? ప్రైవేట్ వాళ్ళు ఎవరు రాలేదు, ఇంకా మా స్టాఫ్తోనే చేంజ్ చేస్తున్నాం. పక్క నుంచి మనమైతే చూడవచ్చు, ఎక్కడికక్కడ విరిగి పడిపోయినటువంటి కరెంటు పోల్స్ అన్నింటినీ కూడా లైన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. విద్యుత్ వైర్లన్నింటినీ కూడా కట్ చేస్తున్నారు. కూలిపోయినటువంటి చెట్లకు సంబంధించి కూడా వాటన్నింటినీ క్రెయిన్ల సాయంతో, కట్టర్ల సాయంతో వాటన్నింటినీ కట్ చేసి తీయడానికి సన్నాహాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే మొత్తం ఎక్కడికక్కడ కూలిపోయినటువంటి చెట్లు, అదేవిధంగా కరెంటు పోల్స్ అన్నింటినీ కూడా తొలగించాలి. ఎందుకంటే చీకటి పడేలోపు వీటన్నింటినీ కూడా తొలగిస్తే మళ్ళీ కరెంట్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే ఎలాంటి ఇబ్బంది లేకుండా స్ట్రీట్ లైట్స్కి సంబంధించి మొత్తం వైర్లన్నింటినీ కూడా ప్రస్తుతం విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు కట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా గాలివాన అనేది ఒక బేభత్సం క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలకు తోడు గాలి వీస్తున్నటువంటి నేపథ్యంలో విశాఖలో అనేక రోడ్లలో చెట్లు, కరెంటు స్తంభాలు కూలుతున్నటువంటిది అయితే ఉంది. మనము ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్డుని కనుక మనం ఒకసారి గమనించి చూస్తే రోడ్డు పైన ఉన్నటువంటి చెట్లన్నీ ఒక్కొక్కటిగా కూలుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా అటు ద్వారకా నగర్ మొత్తం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్లేస్లో ఎక్కువగా రోడ్డు పక్కన ఉన్నటువంటి చెట్లన్నీ కూడా కూలిపోతున్నాయి. ఒక్కసారిగా భారీ ఈదురుగాలులు రావడంతో ఆ రోడ్లపైనే చెట్లు కూలినటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం ఒకసారి చూడొచ్చు, ఆర్టీసీ కాంప్లెక్స్ ఆ రోడ్లో ఇక్కడ రామరాజ్ కాటన్ షాపు ఉన్నటువంటి ప్లేస్ అయితే ఉంది. బట్టలు కొనడానికి వెళ్ళినటువంటి వాళ్ళు
కార్ పార్క్ చేసి వాళ్ళు షాపులో బట్టలు కొనడానికి లోపలికి వెళ్ళారు. ఒక్కసారిగా భారీ గాలి వానకి మనం చూస్తున్నాం కదా, చెట్టు కారు మీద అయితే కూలిపోయినటువంటిది అయితే ఉంది. పండగ పూట కొత్త బట్టలతో కుటుంబ సభ్యులతో హ్యాపీగా గడపడానికి ప్రతి ఒక్కరు కూడా ప్లాన్ చేసుకుంటారు. అట్లాంటి వాళ్ళకి మొత్తం కారు మీద చెట్టు పడిపోయినటువంటి నేపథ్యంలో ఒక విధంగా ఈ పండగ విషాదమే అనుకోవాలి. కాకపోతే మనం ఈ ఒక్కటే కాదు, ఈ మొత్తం ఈ అంటే ఈ షాపింగ్ కాంప్లెక్స్కి సంబంధించి కూడా ఉన్నటువంటి ఒక్కొక్క బోర్డ్స్ అన్నీ పెద్ద పెద్ద బోర్డ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా కూలిపోతున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే అక్కడ ఈ మొత్తము ఎవరెవరు కంపెనీస్ ఎక్కడ ఉన్నాయి, ఏ షాపులు ఉన్నాయి అనేది వాళ్ళు డిస్ప్లే చేసినటువంటి బోర్డ్స్ గోడ కూలి మొత్తం అంతా కూడా కూలిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. డెకరేషన్ కోసం అంటే స్వాగతం పలకడానికి దసరా కావడంతో ఇక్కడ ఉన్నటువంటి రామరాజ్ కాటన్ వాళ్ళకి సంబంధించినటువంటివి కూడా ఎక్కడికక్కడ కూలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఇక్కడ ఈ కనిపిస్తున్నటువంటి ప్లేస్లో చెట్టు ఒక్కసారిగా కూలిపోవడం, దానికి మొత్తం వేళ్లతో సహా బయటకు వచ్చేసినటువంటి నేపథ్యంలో మనం చూస్తున్నటువంటి ఈ అంటే ఫుట్పాత్ మొత్తం అంతా కూడా లేచిపోయినటువంటిది అయితే కనిపిస్తుంది. మొత్తం ఇప్పటికే పోలీసులు దీన్ని క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఈ కారుని ఖచ్చితంగా కారుని కదిపి అంటే చెట్టుని కదిపి కారుని బయటికి రిమూవ్ చేయడానికి ఇబ్బందిగా ఉంది. దీంతో వాహనదారులు కూడా కొన్ని ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం చూస్తాం ఇక్కడ అంటే ఎంత ఈదురుగాలి ఎంత వేగంగా ఈచకపోతే ఒక గోడ మొత్తం అంతా కూడా కూలిపోయి ఆ సమయంలో కార్లు సెల్లార్ పార్కింగ్కి వెళ్తున్నటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ ఎక్కడైనా ఎవరు నిలబడినా కార్లు వెళ్ళినా ఏదైనా ఇతర వాహనాలు వెళ్ళినా కూడా ఖచ్చితంగా వాటి అన్నిటి మీద కూడా ఇవి పడే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇవి కనీసం మనము లేపడానికి కూడా కొంత ఇబ్బందిగా ఉన్నటువంటిది అయితే ఉంది. అంటే ఇక పవర్ అనే దాన్ని అంటే కట్ చేయలేదు. దీనికి కొంత పవర్ సప్లై కూడా ఉందని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అయితే చెప్తున్నారు. దగ్గరికి ఎవరు రావద్దని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కారు ఓనర్ ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు. ఏం సార్ అలా మీరు షాప్ ఏంటి బట్టలు కొన్నటువంటిది కూడా కనిపిస్తుంది, కొనడానికి వెళ్ళొచ్చేలా జరిగింది. ఇలాగా ఏం జరిగింది అసలు? నేను యాక్చువల్గా షర్ట్ తీసుకుందాం అని చెప్పేసి వెళ్ళడానికని కారు ఇక్కడ పార్క్ చేసి రామరాజు దాంట్లోకి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత షర్ట్స్ అతను ఓపెన్ చేసి చూపిస్తున్నాడు. అందులోకి ఈ బోర్డింగ్స్ అన్నీ పడిపోయిన వెంటనే ఎందుకైనా మంచిదానికి మన వెహికల్ కూడా వెనక్కి పెట్టేద్దామని చెప్పి ఇంకా చెట్టు పడకముందే నేను పరిగెట్టుకొని వస్తున్నప్పుడు నేను అక్కడ ఆ గ్లాస్ దగ్గర నా చెప్పులు వేసుకొని నేను బయటకు వస్తున్నప్పుడు అప్పుడు నేను చూస్తుండగానే చెట్టు దాని మీద పడిపోవడం జరిగింది. ఇంత గాలి వేసిందండి, చెట్లు హోర్డింగ్స్ మొత్తం అన్ని కూడా వరుసగా ఇలా పడిపోయినటువంటి పొజిషన్ ఉంది. చాలా పెద్ద గాలి సార్, చాలా పెద్ద గాలి వేసింది. ఆ గాలిని చూసే నేను ఎందుకైనా మంచిది మనం కూడా సేఫ్గా ఉండాలి కదా, కారుని వెనక్కి తీద్దామని చెప్పి నేను పరిగెట్టుకుని వస్తున్నాను. వచ్చేటప్పుడే కారు మీద ఈ చెట్టు పడిపోవడం జరిగింది. ఆ తర్వాత ఏమీ చేయలేని పరిస్థితుల్లోనే అసలు తీయడానికి మామూలుగా ఏదైనా క్రెయిన్ రావాలా, అసలు ప్రయత్నించారా కారు ఏమైనా అది అయితే వస్తుందేమోనని? ఆల్రెడీ నేను క్రెయిన్స్ వాళ్ళకి ఫోన్ చేస్తున్నాను, అలాగే జీవీఎంసీ వాళ్ళకి రిపోర్ట్ చేశాను. పోలీసులు కూడా వీళ్ళందరూ కూడా వచ్చారు. అలాగే చెట్లు నరికే అతను కూడా ఫోన్ చేస్తున్నాను. మరి ఎవరైనా అందుబాటులోకి వచ్చి ఆ చెట్టు తీయగలిగితే. పండగ పూట ఒక పక్కన ఫ్యామిలీ మెంబర్స్తో హ్యాపీగా ఉండడానికి షాపింగ్ చేశారు, కొత్త బట్టలు కొన్నారు. అంటే మీరు నవ్వుతున్నారు కానీ అది చూస్తే పూర్తిగా కార్ అంతా కూడా డ్యామేజ్ అయిపోయినట్టు పొజిషన్ ఉంది. విజయదశమి అన్నది అమ్మవారి ఆశీస్సులు ఉంటాయండి. ఇది కూడా ఏదో రాసిపెట్టి భగవంతుడు రాసి ఉంటాడు. ఇది మన అదృష్టమైన అనుకోవాలి తప్పించి మనం డిస్కరేజ్ అయితే నేను అవ్వట్లేదు. ఎందుకంటే ఏదైనా నాకు మనోధైర్యం ఎక్కువ, నేను ధైర్యంగానే ముందుకెళ్తాను. ఒక విధంగా చెప్పాలంటే ఆయన కొంత అంటే విజయదశమి రోజు నాడు ఒకవేళ కారులో ఉండి ఒక ఇంతకంటే పెద్ద చెట్టు కనుక కూలింటే ఒక విధంగా చెప్పాలంటే ఒక పైన ప్రమాదమే సంభవించి ఉండేది. ఆయన అదృష్టం కొద్దీ కారుని తీయాలనే ప్రయత్నం చేసే లోపే ఈ ఒక్కసారిగా చెట్టు కూలిపోవడం, చెట్టుతో పాటు హోర్డింగ్స్ అన్నీ కూడా కూలిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇలాగా విశాఖలో అనేక రోడ్లలో ప్రస్తుతం అయితే భారీ ఈదురుగాలికి చెట్లు, కరెంటు పోల్స్ అన్నీ కూడా కూలిపోయినటువంటి పరిస్థితి ఉంది. వీటిని తొలగించడానికి ప్రస్తుతం జీవీఎంసీ అధికారులు, పోలీస్ సిబ్బంది ప్రస్తుతం అయితే సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా ఇంకా 3 రోజుల పాటు ఈ వర్షాలు, ఈదురుగాలు ఇలాగే ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి నేపథ్యంలో పెద్ద పెద్ద హోర్డింగ్స్ దగ్గరగాను అదేవిధంగా చెట్ల కింద కూడా ప్రజలు ఉండకుండా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవకాశం ఎంతైనా కనిపిస్తోంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.